హాయ్ ఎవ్రీవన్. టుడే మన ట్రెడిషనల్ స్పైసీ అండ్ టేస్టీ టమాటో పచ్చడి రెసిపీ షేర్ చేస్తున్నాం. హాట్ రైస్ విత్ ఘీతో సూపర్ ఉంటుంది. దోశ ఇడ్లీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ 3 ఎల్బీస్ అంటే అరౌండ్ 1.5 kg టమాటోస్ తీసుకొని బాగా వాష్ చేసి టిష్యూతో ఫుల్గా డ్రై చేసుకోవాలి. వాటర్ అస్సలు ఉండకూడదు. తర్వాత వెరీ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. నౌ స్టవ్ మీద ఒక వైట్ ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన టమాటో పీసెస్ యాడ్ చేయాలి. మీడియం టు లో ఫ్లేమ్లో టమాటోస్ని స్లోగా కుక్ చేయండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి టమాటోస్ చాలా థిక్గా అయ్యే వరకు కుక్ చేయాలి. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయితే పర్ఫెక్ట్. మీన్వైల్ మన మసాలా రెడీ చేసుకుందాం. 20 గార్లిక్ క్లవ్స్ అండ్ ఇందులో చూపిస్తున్నట్టుగా వీడియోలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కావాలి. దాంట్లో మీరు ముందుగా పుల్లలు ఉంటాయి స్టిక్స్, అవన్నీ తీసి ఏరేసుకోవడం చూసుకోండి జాగ్రత్తగా. పుల్లలేమి లేకుండా మిక్సీకి ముందు ఇంకా 1 టీ స్పూన్ ఆఫ్ జీరా, 1/2 టీ స్పూన్ ఆఫ్ మెంతులు ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకోవాలి. సో రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇవి మనం మిక్స్ జార్లో వేసుకొని ఫస్ట్ మెంతులు జీలకర్రని మిక్సీలో పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. లెమన్ సైజ్ చింతపండుని కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత 1/2 కప్ మిర్చి పౌడర్ని 1/3 కప్ సాల్ట్ యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో ఎగ్జాక్ట్లీ కారం ఎంత తీసుకుంటారో అంత హాఫ్ ఉప్పు పడుతుంది. సో నేను తీసుకున్న కారంకి ఎగ్జాక్ట్గా హాఫ్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం చింతపండు కూడా అందులో వేసి మిక్సీ పట్టుకున్నాక నెక్స్ట్ మనము ఇంకా 20 గార్లిక్ క్లవ్స్ యాడ్ చేసి వన్స్ పల్స్ మోడ్లో పెట్టి చేసేయండి. అప్పుడే పచ్చడికి సూపర్ టేస్ట్ అవుతుంది. నౌ ఈ మసాలాని కుక్డ్ టమాటో మిక్చర్లో యాడ్ చేసి 2 minutes కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. సో ఇందులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఉండకూడదు. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యాకనే మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని టమాటో దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన 2 minutesకి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో తడి అస్సలు ఉండకూడదని ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే తడి అస్సలు ఉండకూడదు. అప్పుడు ఎన్ని రోజులైనా పచ్చడి ఉంటుంది. చాలామంది ఇందులో ఆవపిండి కూడా యాడ్ చేసుకుంటారు. ఇది ఆప్షనల్. మీకు ఆవపిండి కావాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ పౌడర్ ఆవపిండి సేమ్ పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఈజీ అండ్ ఎవరైనా చేసే ఈజీ పద్ధతి కాబట్టి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కాబట్టి నేను ఈ జీలకర్ర అండ్ మెంతులతో చెప్పాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసిన టమాటో పచ్చడి. ఇప్పుడు మనము స్పెషల్ తాలింపు రెడీ చేసుకోవాలి. తాలింపుకి మనము గ్రౌండ్ నట్ పల్లి నూనె, వేరుశనగ నూనె వాడితేనే బాగుంటుంది. సో మనం ఎంత తీసుకోవాలంటే 1 కప్ ఆఫ్ వేరుశనగ నూనె తీసుకోవాలి కంపల్సరీగా. సో మనము ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 కప్ ఆఫ్ వేరుశనగ నూనె వేసి హీట్ అయ్యాక మస్టర్డ్ సీడ్స్, రెడ్ చిల్లీస్, కర్రీ లీవ్స్, జీరా, చనాదాల్, ఇంగువ, పించ్ ఆఫ్ పసుపు అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ క్రష్డ్ గార్లిక్ యాడ్ చేయాలి. సో ఈ హాట్ తాలింపుని పచ్చడి మీద పోర్ చేస్తే ఎంత సూపర్ టేస్టో, అసలు ఆ స్మెల్కే ఆకలిస్తుంది అసలు. సో టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా ఇది. హాట్ రైస్తో విత్ ఘీ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దోశ, ఇడ్లీ అండ్ చపాతీతో కూడా చాలా యమ్మీగా ఉంటుంది. సో క్లీన్ గ్లాస్ జార్లో స్టోర్ చేస్తే ఈజీగా 1 year వరకు ఫ్రెష్గా ఉంటుంది. సో మనం తడి లేకుండా చేసాం కాబట్టి 1 year ఈజీగా ఉంటుంది. అందుకే తడి లేకుండా చేసాం ఇది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.